అయ్యగారు అమ్మగారిని బట్టలు ఆరేసుకోమనండి, నాకు పనుంది, వెళ్తున్నాను. ఓకే లక్ష్మి. ఏంటి ఈ పని పిల్ల బట్టలు ఆరబెట్టకుండా వెళ్ళిందండి? ఏదో అర్జెంట్ పని ఉందని వెళ్ళిందిరా. దీని అర్జెంట్ తగలయ్యా. 5 నిమిషాల పనికి ఏం అర్జెంట్ అంట? జీతాలు మాత్రం టైం తప్పకుండా తీసుకుంటారు, పని మాత్రం పాలంతా చేస్తారు. ఏంటో ఈ పని వాళ్ళు. పోనీలే ఇందిరా, ఏం పనుందో ఏందో పాపం. అమ్మా తపస్రిత, పని పిల్లకి ఏదో అర్జెంట్ పని ఉందని బట్టలు ఆరబెట్టకుండా వెళ్ళిపోయింది. నాకు వంటగదిలో పని ఎక్కువగా ఉంది, నువ్వు తీసుకెళ్ళి ఆరబెట్టమ్మా. అవునా 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 తల్లి, అవునా? పదా చరణ్, నువ్వు రారా. చూసావా నాన్న? అవును తల్లి, నిజమే తల్లి. ఏంటి బావా ఇది? ఏం చేస్తాం చరణ్, బాధపడకు, పిల్లలు ఉన్నారు. ధైర్యంగా ఉండు. సరే బావా. కూర్చో చరణ్. చరణ్, నేను రేపు క్యాంప్కి వెళ్తున్నాను. ఓకే బావా. నువ్వు ఈ అక్కని పిల్లల్ని తీసుకొని మీ ఊరు వెళ్ళిపో. ఇక్కడ పరిస్థితులు ఏం బాగలేవు. ఓకే బావా. పరిస్థితులని చక్కదిద్దాక మళ్ళీ తీసుకొని వద్దు కానీ. మా అందరికీ ధైర్యం చెప్పే నువ్వే అలా డీలా పడితే ఎలా బావా? మేమందరం ఏమైపోవాలి? ఏదైతే అది అయిందిలే. ఏంది ఏంది? అబ్బా అబ్బా. చరణ్ చరణ్ చరణ్, ఏంటి బావా? సైలెంట్. ఏమైంది బావా? దా దా సైలెంట్, సైలెంట్ సైలెంట్, దా దా సైలెంట్. చూడు చూడు, దా చూడు చూడు. బావో ఏంటిది బావో? దీని ఎంకమ్మ జీవితం చరణ్, ఏది మనకి ఈ బాధలు. ఛ! అబ్బా అబ్బా. ఏంది బావో బాత్రూంలో ఏదో సౌండ్ వస్తుంది బావా. దీని ఎంకమ్మ జీవితం, నువ్వు పో, మేము రావు, మాకు ఆల్రెడీ కింద తడిసింది. నీకు ఇప్పుడు తడిసిందేమో బావా, నాకు వంట రూమ్లోనే తడిసిపోయింది. అవునా? అట్లయితే పదా. అర్జుడు 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 అమ్మో అర్జుడు, అయ్యో అర్జుడు, అయ్యో వామ్మో వామ్ చరణో, వామ్మో అయ్యో వామ్మో వామ్మో. నేను ఎంకమ్మా, నేను రాని చెప్పాగా. నాకు ఎప్పుడో తడిచిపోయిందని తీసుకెళ్ళావు. ఇప్పుడు చూడు ఏమైందో. ఇప్పుడు ఏమైంది బావా? ఏమైందా? ఇందాక ముందే తడిచింది, ఇప్పుడు చూడు వెనక తడిచింది. నీకు ముందు ఒకసారి వెనకోసారి తడిసిందేమో, నాకు ముందు వెనక రెండు ఒకేసారి తడిసినాయి బావా. అవునా? ఏది? అయ్యో బావో, వామ్మో, వామ్మో, వామ్మో. బావో బయట ఏదో సౌండ్ వస్తుంది. బాబో నీ అంకమ్మ సౌండ్ నా వల్ల చూద్దాం ప్లీజ్ బావా. బావా బావా వామ్మో ఏందిరది? వామ్మో ఏందిరది?
అబ్బా అబ్బా. అమ్మ, బావు ఏందిరా వంట రూమ్ బాబు? లేదో సౌండ్ వస్తుంది బావా. ఇంకేమంటారు రూమ్లో సౌండ్ రా బాబు, ఇప్పటికి అదిరిపోయిందిరా బాబు. నేను రాను. బావా బావా రా బావా ప్లీజ్ బావా. అయ్యో అమ్మో వామ్మో నేర్చుకో వామ్మో ఏంది ఇది వామ్మో అమ్మో. చరణ్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు, మైండ్ అంతా డిస్టర్బెన్స్ అవుతుంది. అబ్బా అరే చరణ్ నీకు పగిలిపోయిద్ది రే. ఏం బావా పగిలేది? ఇప్పుడు దాకా అక్కలు ఆడిచ్చింది, ఇప్పుడు నువ్వా? అంటే నువ్వు చెంప మీద కొట్టలేదా? నేను కాదు బావా, నేను కాదు బావా. అయ్యో అమ్మ దీని ఎంకమ్మ మళ్ళీ అదేనా ఏంది? అవును బావో, అదే అదే బావో. నేను కాదని చెప్పాను కదా బావ, మళ్ళీ నన్ను వాయిస్తున్నావేంది నువ్వు? నేను వాయించేది చరణ్, నన్ను వాయించింది ఎవరో తెలియక నా షాప్లో నేనుంటే. అంటే బావా అక్క నన్ను కూడా, ఆ, అక్క కోపం నీ మీదే అనుకున్నాను బావా, నా మీద కూడా. పొంగు అది మీ అక్క కాదురా, ఆడ శివంగిరా. బావా మక్కడేమన్నా అంటే నేను ఊరుకోను బావా. నేను బడవ మీ అక్క కాదంటే మళ్ళీ అక్క సారీ చరణ్, సారీ చరణ్, సారీ 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 చరణ్, సారీ. ఏంటి బావా? అసలు ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేదు చరణ్, చలికాలంలో కూడా చెమటలు పడుతున్నాయి. అబ్బా అబ్బా అబ్బా. ఓ బావో బావో. ఏంది మళ్ళీ అక్కడ సౌండ్ వస్తుందా ఏంటి? అవును బావా, ఎక్కడా? ఆ బాత్రూమ్ లో వస్తున్నట్టుంది బావా. బాత్రూమ్ బాత్రూమ్ అని అంటే బట్టలు తీసుకొడతా. ఆగు బావా, ఆగు బావా, ఆగు బావా, ఆగు బావా, ఆగు బావా. బాత్రూంలో సౌండ్ వస్తుంది బావో రా బావా చూద్దాం బావా. నేరాని రా పోరు. బావా ప్లీజ్ బావా. నేరాని పోరు. రా బావా. నేరాని రా బావా, పోరు. చూద్దాం బావా. నేరాని పోరా బావు. అమ్మో, రా 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 హే రా. నేరాను బోరు, నేరాను బోరు, నేరాను బోరు. నువ్వు చూడు, ఒరే నువ్వు చూడు, నువ్వు చూడు. ఓ దీని అక్కమ్మ బావో. బావో. అబ్బా, అబ్బా. అబ్బా. అమ్మో. మోకాలు మంటలైపోయింది. ఇదోడు రచ్చారు మళ్ళీ. నాకేం తెలుసు బావా, నీ సెకండ్ అనుకుంటా. సెకండా వీకెండా? ఉన్న ఒక్కేండుతోనే ఒళ్ళంతా ఓనం అయిపోతుంటే మళ్ళీ సెకండ్ అంట. సెకండ్ వద్దు బావా. సెకండ్ బావా. సెకండ్ మరెవరు బావా? బావద్దే బావా, బావా. బావద్దే చరణ్ ఏంద్రీ భయం వేస్తుంది బావా. ఎంకమ్మ ఒక దెయ్యంతో నల్లాడుతుంటే మళ్ళీ రెండో దెయ్యం అంటావేంద్రా? ఒక దెయ్యానికే దండలు పుట్టిపోదంటే రెండోది నా వల్ల కాదురా. పెద్దోడు నువ్వే అలా అంటే అట్ట బావా, ఏదో ఒకటి చెయ్యి బావా. పెద్దోడా నా బొంగ దెయ్యం విషయంలో అట్ట చేసేది? దెయ్యాలు పోతాలు నిన్నేం చేస్తాయి బావా? బోతాలా వాబో, బోతాలు అనుకోరు. బోతాలంటే కాళ్ళ కింద భూకంపం వచ్చేటట్టుందో. నీకు తెలియట్లేదు కానీ నా పరిస్థితి వామ్మో నువ్వు చూసుకోరు. వామ్మో నాకెందుకులే బావు, ఆగు బావు నేను కూడా వస్తున్నా. వామ్మో ఇది వచ్చింది. చరణ్ ఇక్కడ పరిస్థితులు ఏం బాగలేవు, చాలా దారుణంగా ఉన్నాయి. నేను రేపు ఉదయాన్నే క్యాంప్కి వెళ్తున్నాను. అక్కా పేదలు తీసుకొని రేపు ఉదయాన్నే మీ ఊరు వెళ్ళిపో. వచ్చేటప్పుడు భూత వైద్యుని కలిసి వచ్చాక ఇక్కడ సంగతి ఏందో చూద్దాం. సరే బావా. ఓకే చరణ్ ఏంది ఇది? చరణ్ చరణ్ ఏంది ఇది? ఇందిరా 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 ఈ టైంలో వాళ్ళు ఏం పని నీకు? నీకే పని రా. బావా, 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 అక్క, అక్క, బావా, బావా, అక్క, అక్క, బావను వదలవే, అక్క, బావను వదలవే, బావో అప్పుడే. ఏ చరణ్ ఏందా అక్క, అబ్బా. బాగుందిరా, సంబంధం ఉందిరా. బావో అంట బావో, ఇప్పుడు చరణ్, ఇప్పుడు చరణ్, లేకపోతే బావో అంట బావో. బాగుందిరా, ఇప్పుడు బాగుందా? మగుడు అంటే పెళ్ళ ఎవరు కొట్టదురా? జుట్టు ముడేసుకోండి సావు, మాకే గుండెలు దడదడా అంటున్నాయి. పిల్లలు చూస్తే దడుచుకొని సస్తారు. నా పర్సు ఎవరు తీశారా? ఎవరైనా చూశారా? నాన్న ప్రతిసారి ఏదోటి మర్చిపోతూ ఉంటావేంటి నాన్న? ఏం చేస్తాం తల్లి, వర్క్ టెన్షన్ అలా ఉంది మాకు. ఇదిగోండి మీ పర్సు.
నిన్న మీరు వేసుకున్న ప్యాంట్ జాబ్లో మర్చిపోయారు. అక్క మనం కూడా అమ్మ వాళ్ళ ఊరు వెళ్దాం అక్క. వద్దు తమ్ముడు, వాళ్ళు హోంవర్క్ అక్కడ సరిగ్గా చేయరు. చేస్తారులే అక్క. వద్దు, వాళ్ళు చేయరు, వాళ్ళు అలాగే చెప్తారు. అమ్మా చేస్తా అమ్మా, వెళ్దాం. ఏం వద్దులే. అమ్మంతా నిద్దులే కానీ మీరు వెళ్ళి బ్యాగ్ సర్దుకో పోండి. అక్క త్వరగా రా, ట్రైన్ టైం అవుతుంది. వస్తున్నాను తమ్ముడు. ఒక్క నిమిషం తమ్ముడు, నేను ఇప్పుడే వస్తాను. అక్క త్వరగా రా. వస్తున్నాను తమ్ముడు. వావ్, చాలా బాగుంది. యా, యమ్మీ యమ్మీ. చాలా చాలా బాగుంది. ఎవరా లోపల? ఎవరు? ఎవరా లోపల? ఎవరు? నేను దెయ్యాన్ని. నువ్వెవరు? నేను డెవిల్ని. అంటే నువ్వు దెయ్యం కాదా? అంటే నీకు ఇంగ్లీష్ రాదా? ఓ, డెవిల్ అంటే దేవుడువా? ఓసి పిచ్చి మొహమా, నీకు ఇంగ్లీష్ రాదని చెప్పి చావచ్చుగా. ఏంటే? సారీ, నేను దెయ్యాన్నే. డెవిల్ అంటే దెయ్యమే. అంటే నీకు ఇంగ్లీష్ రాదని నాకు అర్థమవుతుందిలే. ఓకే, ఇటు సావు. ఇదేంది అదేంది? ఇది మా దెయ్యాలగిరి స్పెషల్. ఇది మా భూతాలగిరి స్పెషల్. ఊ, హహ. ఇదేంది భలే గుమాయిస్తుంది? ఇది పాముల పులుసు. మా దెయ్యాలగిరి స్పెషల్. మా దెయ్యాలగిరి స్పెషల్. నాకు పెడతావా? ఇది నాకు సరిపోదు. నీకు కావాలంటే పాములు ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, తెచ్చుకో, వండి పెడతా. ఓహో అలాగేనా, తెచ్చుకుంటా. ఓకే. పాముల పులుసు. పాముల పులుసు. ఏంటి పాముల పులుసు వండుతానని వండకుండా బయటకు వచ్చేసావు? వండు. లోపల బాగా ఉక్కబెడుతుంది. సాయంత్రం నీకు వండి పెడతాను. అస్సలు ఉండలేకపోతున్నాను. నేను స్కూల్కే వెళ్ళలేదు. నువ్వు వెళ్ళావా ఏంటి? థర్డ్ క్లాస్ దాకా పొడుసా. అబ్బో, చాలా పెద్ద చదివే పొడిసావే. మా ఊర్లో నేనే టాపు. అబ్బో, బాగా చదివావే, భలే చదివావే. థ్యాంక్ యూ. పోనీ నువ్వు కనీసం 10th అయినా చదివావా? 10th అంటే 3rd క్లాస్ కన్నా తక్కువేగా. 10th అంటే 3rd క్లాస్ కన్నా తక్కువే. అది కూడా తెలీదా ఏంటి నీ ముఖానికి? ఆ పెని సొల్లు పెద్ద చెప్పావులే. సర్లే గాని ఏం కూర చేస్తున్నావు? వాసన 100 ఊర్ల దాకా వస్తుంది. అవునా, నిజమా? అది పాముల పులుసని ఇందాకే చెప్పాను కదే నీకు. ఓ, స్నేక్ సూపా? మరి చెప్పి సావేమి? నాకు బాగా నోరు ఊరుతుంది, ఒక గ్లాస్ ఇస్తావా? ఇదిగో తీసుకొని తాగు. పాముల పులుసా మజాకా? తాగు తాగు, చాలా బాగుంటుంది. తాగు తాగు, చాలా చాలా బాగుంటుంది. బాగుంది.
బాగలేదు. చాలా బాగుంది. సూపర్ సూపర్. ఇది మా దయ్యాలకి చాలా స్పెషల్. అబ్బా భలే టేస్ట్ గా ఉందబ్బా. అబ్బా టేస్ట్ అంటే బాగా చండాలంగా ఉందనే కదా అర్థం. టేస్ట్ అంటే మరీ దరిద్రంగా ఉందని అర్థం. అవును, ఇంతకీ ఇంటికి ఎందుకు వచ్చావు? ఏ పని మీద వచ్చావు?